ఆగస్ట్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 అప్డేట్స్ పై అల్లు ఫ్యాన్స్ తో పాటు పుష్ప సినిమా లవర్స్ అంతా కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు. పుష్పరాజ్ వీర విన్యాసం తెర మీద చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు. వేర్ ఇస్ పుష్ప అంటూ ఆ మధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది. టీజర్ చివర్లో ఇది పుష్పగాడి రూల్ అంటూ పుష్పరాజ్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేశాడు. సినిమాలో హీరో పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్ అయినట్టే లెక్క. పుష్పరాజ్ పాత్రకు సౌత్ ఆడియన్సే కాదు, బీ టౌన్ ప్రేక్షకులు కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ వారికి బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప హిందీలో సెన్సేషనల్ హిట్ అయింది. పుష్ప 2 కూడా అదే రేంజ్ లో ఫలితాన్ని రాబట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 1 లో స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఊ అంటావా మావ సమంత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పుష్ప 2 లో కూడా అదే రేంజ్ పాటని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. మళ్ళీ సమంతనే పుష్ప 2 లో స్పెషల్ ఐటమ్ కి తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే సమంత అందుకు ఆసక్తిగా లేదని టాక్. పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఛాన్స్ కోసం బాలీవుడ్ భామలు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీలో ఐటమ్ సాంగ్ అంటే దుమ్ము దులిపేయడం ఖాయం. అందుకే సమంత ప్లేస్ లో ఆడి పాడేందుకు భామలు ఆసక్తి చూపిస్తున్నారు. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం దిశా పటాని ఓకే అన్నట్టు టాక్. ఆమె కాదు, బీ టౌన్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా ఈసారి ఊ అనేందుకు రెడీగా ఉందట. అయితే మేకర్స్ మాత్రం పుష్ప 2 లో ఈ స్పెషల్ సాంగ్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారట. మాస్ ఆడియన్స్ ని మెప్పించే ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్స్ విషయంలో సుకుమార్ కి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఆర్యాలో ఆ అంటే అమలాపురం నుంచి పుష్ప 1 లో ఊ అంటావా వరకు తను తీసే సినిమా కథను బట్టి ఆ సాంగ్ ప్లానింగ్ ఉంటుంది. పుష్ప 2 తో మరోసారి ఆ రేంజ్ హంగామా చేయాలని చూస్తున్నాడు సుకుమార్. దేవి ట్యూన్, బన్నీ డాన్స్ తో పుష్ప 2 లోని సాంగ్ ని కూడా బ్లాక్ బస్టర్ చేసేలా చూస్తున్నారు. మరి పుష్ప 2 సాంగ్ ఊ అంటావాని మించిపోతుందా లేదా అన్నది సినిమా వస్తేనే గానీ చెప్పలేం.